ఓకే సార్. అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రధానంగా పెద్దల సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ, రాష్ట్ర స్థాయిలో శాసన మండలి, ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్కి కానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు, పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అనేది ప్రజలందరూ కూడా ఆసక్తించుకుంటా ఉన్నారు. మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇచ్చారు. మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. ఆ హామీలు ఏది కూడా నెరవేర్చలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా అవతల పార్టీలో ఉండే వాళ్ళని ప్రలోభ పెట్టి వారందరినీ లాక్కొని ప్రజల యొక్క మనస్సుని, కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలాంటి పద్ధతులు ఆయన చేస్తూ ఉండడం అలవాటు. మరి అందులో భాగంగా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు. ఈరోజు ప్రజల్లో తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకునేటప్పుడు ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు, గతంలో ఒక తల్లికి 15,000 ఇస్తే ఈరోజు ప్రతి బిడ్డకి నేను 15,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకుని వచ్చారు. ఈరోజు ఆ తల్లులందరూ కూడా ఆ 15,000 రూపాయలు ఇస్తే బిడ్డలను చదివించుకోవాలన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారి ఆశలు ఎక్కడా కూడా నెరవేరే పరిస్థితి కనిపించట్లేదు. గారు ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం. కానీ 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా 20 సంవత్సరాల పాటు బేదామస్తానరావు గారు పనిచేస్తున్నారు. అలాంటిది 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బేదామస్తానరావుని ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బేదామస్తానరావుని దగ్గరకు తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ మోపిదేవి వెంకటరమణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కానీ, అలానే ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటరమణ గారికి ఇచ్చారు. అలానే పోతుల సునీతమ్మకి ఆమెను కూడా 2019 ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ, ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ, ఎమ్మెల్సీగా కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరకు తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని, ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని చట్టసభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అద్భుతమని చెప్పాలి. ప్రయాణం అన్నారు, అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇలా అనేకమైనటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్కి ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క పథకం కూడా వారికి వాళ్ళ ఆశలకి అమలు చేయకుండా ఈరోజు వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రలోభాలకి గురి చేసి ఈ ఎమ్మెల్సీలు అయితేనేమి, రాజ్యసభ ఎంపీలు అందరినీ కూడా తమ పార్టీలోకి తీసుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం అన్నది ఎంత దురదృష్టమో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా మోసం చేసిన వారిని కానీ నమ్మినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వారిని విశ్వసించడం అన్నది ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం మనం. ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైనా చరిత్రలో నమ్మక ద్రోహం చేసినటువంటి వారికి ఒక మళ్ళా భవిష్యత్తు ఉందా లేదా అనేది కనుక చూసుకుంటే లేదనే ప్రతి ఒక్కరు కూడా చెప్పచ్చు. ప్రధానంగా ఈరోజు ఇక్కడ మనకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి వాళ్ళ యొక్క గొంతుగా ఇటు శాసన మండలిలో కానీ అట్లా పార్లమెంట్లో కానీ వినిపించాలన్న ఆలోచనతో అనేక మందిని వారి యొక్క స్థాయిని కూడా అంటే వారు ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా కూడా
వారందరినీ దగ్గరికి తీసుకొని వారికి అటు ఎమ్మెల్సీలుగా అటు రాజ్యసభ ఎంపీలుగా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి. ఒకరికి ఒక మాట చెప్తే చేయాలి, ఎంత కష్టం వచ్చినా కూడా అతనికి అండగా నిలబడాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మనం తీసుకుంటే మనకి కళ్యాణ్ చక్రవర్తి, ఆయన ఎమ్మెల్సీగా నా సహచరుడు, నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు పార్టీ మారడం కూడా జరిగింది. సందర్భంగా 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. వారి తండ్రి బల్లి దుర్గాప్రసాదరావు గారు గూడూరులో ఒక మంచి పొలిటీషియన్, ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి. టీడీపీకి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూస్తుంటారు. సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు 2019 ఎలక్షన్స్కి కరెక్ట్గా 1 నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దుర్గాప్రసాదరావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరికి తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా తిరుపతి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. దానివల్ల దుర్గాప్రసాదరావు గారు సుమారుగా 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ, అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ, అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్గా కూడా, ప్యానల్ వైస్ చైర్మన్గా కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా బల్లి కళ్యాణ్ని ఆదరించిన తీరు కానీ, ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఆప్యాయంగా చూడడం, వీళ్ళు ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను.